హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఆ మల్బెర్రీస్ అసలు ఎంత ప్రోనింగ్ చేస్తే మళ్ళీ చూడండి ఎన్ని కాయలైతే వచ్చినాయో. ఇది పూత పిందె ఒకేలాగా ఉంటుందండి. మనం అది ఫ్లవరింగ్ అనుకుంటాము, కానీ అది ఫ్రూట్గా అయిపోతుంది అనమాట. వచ్చే ఫ్లవరింగ్ మొత్తం ఫ్రూట్గా అయితే వచ్చేస్తుంది. కానీ అసలు దీనికి అన్ని ప్లాంట్స్కి మనం ఏవో కొద్దిగా ఆకులు ఉంచి మిగతాదంతా ప్రోనింగ్ చేస్తాము. దీనికి ప్లాంట్ అయితే ఎంత మోడుగా ఉంటే అన్ని వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మనకి చూడండి, మునక్కాయలు మంచి సమ్మర్లో అయితే మనకి మంచి సీజన్ అనమాట. ఇది మునగ అసలు చాలా బాగా వస్తాయి. కానీ అసలు ఇప్పుడున్న ఓవర్ హీటు ఎండలకి పూత అయితే మాడిపోయి రాలిపోతుంది. అసలు ఇక నిలబడింది అంటే ఇంకా మన అదృష్టం, హార్వెస్ట్కి వస్తాయి. లేదంటే అసలు భలే రాలిపోతున్నాయి. అసలు గార్డెన్లో పడిన పిందె పడినట్టు అసలు ఆ రాలిపోవటం ఏంటి, చెట్టుకే మాడిపోతున్నాయి అన్నమాట. అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే. ఉదయం ఈవినింగు వాటర్ పెట్టినా కూడా అవ్వట్లేదు. కానీ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకైతే పిందెలు ఉన్న వాటికి ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి అన్నమాట. సో ఈరోజైతే ఆ 2 హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, కొండ మామిడి. అసలు ఈ ప్లాంట్ నాకైతే భలే నచ్చింది అబ్బా. ఏంటి అసలు పడిన పిందె రాలిపోకుండా ఫ్రూట్గా అయితే కాయగా అయితే మారుతుంది. సో ఇక్కడైతే మన లెమన్స్ అన్నమాట. ఇవి ఎండకి ఎండిపోతున్నాయో పాకానికి వచ్చి పండుతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీడే ఇలా ఎల్లోయిష్గా వచ్చి చెట్టు దగ్గరే రాలిపోతున్నాయి అన్నమాట. సో కొన్ని అయితే నేను ఎల్లోగా కనిపించినవి హార్వెస్ట్ చూపించకుండానే కొన్ని అయితే కోసేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి టేబుల్ ఆరెంజ్ లెమన్ అండి. ఇవి ఆరెంజ్ లెమన్ అనమాట. ఈసారి చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం ఇదైతే అసలు దీంట్లో మెచ్చుకోదగ్గది ఒకటి ఉందండి. ఏంటో తెలుసా? ఈ లెమన్ మొత్తం అసలు ఎంత జ్యూసీగా ఉంటుందంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనకి లెమన్లో కొంచెం అన్న పిప్పిలాగా ఉంటుంది, కానీ ఈ టేబుల్ ఆరెంజ్ లెమన్లో అసలు పల్ప్ అనేది మొత్తం జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈసారి అయితే గుత్తులుగా అసలు మామూలుగా గాయలేదు. ఇవి ఆరెంజ్ లెమన్ అయితే చాలా బాగా వచ్చాయి అన్నమాట. అసలు ఇన్ని వచ్చాయంటే ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని కాయలు హార్వెస్ట్ చేయడం. ఇది బాగా కొంచెం సెమీ నీడలో ఉండడం వల్ల ఏంటంటే పూత ఏం రాలిపోలేదు, కాయలు మంచిగా అయినాయి అన్నమాట. ఇవి ఇంతకన్నా పెద్దవి అవ్వవండి, ఇంతే సైజు. కాకపోతే ప్లాంట్ ఏంటంటే మంచి బుషీగా అయితే వచ్చిద్ది అన్నమాట. ఇంకా దీనికి నేను పోషకాలు అయితే సరిగా పట్టించుకోవట్లేదు. ఈ ఎండలకు అసలు పైకి రాలేక, ఈ ఎండకి రాలేక అసలు నేనైతే గార్డెన్ అయితే ఉన్నవే కోస్తున్నా అన్నమాట. అస్సలు వీటికి జస్ట్ వాటర్ పెట్టి అలా ఆర్గానిక్గా ఏ లిక్విడ్స్ అయితే ఇవ్వట్లేదండి. అసలు అంత హెవీ ఎండలుగా ఉన్నాయి కదా. సో అసలు చూడండి, టమోటోస్ అయితే ప్లాంట్స్ అన్నీ ఎండిపోయినాయి. ఇంకా అడపాదడపా ఉన్న వాటికి ఇలా హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇవే అనమాట ఉంది. అవి కూడా చూడండి, 2 పెద్దవి 2 స్మాల్వి ఎంత చిన్నగా వచ్చినాయో. నేను చెప్పాను కదండి, అసలు బీరకాయలు చూడండి, బీరకాయలు అసలు ఏమన్నా పడడానికి పిందెలు అసలు అమ్మ మస్తు పిందెలు పడినాయి అనమాట. కానీ ఎండకి ఏవి ఉండట్లేదు. ఇక్కడైతే ఒక లాంగ్ బీరకాయ అయితే బ్యాక్ సైడ్ ఒకటి పడింది. సో ఇదైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అసలు నేను ఈ ప్లాంట్స్ ఈ సమ్మర్ అంతా అయిపోయి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సీడ్స్ పెట్టుకోవాలండి. సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ప్లాంట్స్ రావడానికి వస్తున్నాయి కానీ ఈ ఎండలకైతే ఎదగట్లేదు, కాయట్లేదు అన్నమాట. సో అందుకే నేను చాలా తక్కువ హార్వెస్ట్లు అయితే చూపిస్తున్నాను. మన అంజీర్ చూడండి ఎంత మంచిగా బుజ్జి భలే పండింది. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి, చెట్టుకే పండినాయండి ఈసారి. ఇవైతే అసలు భలే ఉంటాయి అన్నమాట. అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూడండి, మనకి ఇంకా ఉన్నాయి పండినవి. అంటే నేను ఇలా మంచిగా పింక్గా కనపడుతున్నవే కోస్తున్నా అండి. ఇంకా కొంచెం లైట్ దూరగా ఉన్నవైతే వదిలేస్తున్నాను అనమాట. సో ఇటు సైడ్ ఒక కాయ ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం.
సో ఇది కూడా అయితే కట్ చేసేసాను. ఈరోజు ఈ 2 అయితే వచ్చినాయి అన్నమాట కాయలు. ఇలా పింక్గా కనిపించినవే కోస్తున్నా అన్నమాట నేను. అసలు మనకే కాదండి, ఈ సన్ స్ట్రోక్స్ ప్లాంట్స్కి అయితే హెవీగా వస్తుంది. ఎంత షేడెడ్ నెట్స్ వేసినా కూడా, మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పెడుతున్నా కూడా ప్లాంట్స్ అయితే అసలు పైన హెడ్స్ అయితే వేలబడిపోతున్నాయి అన్నమాట. డీలాగా ప్లాంట్స్ అయితే అంత ఎండలు అయితే ఉన్నాయి ఈ ఇయర్ అయితే. సో అసలు ఇక్కడ తోటకూర ఈరోజు గ్రీన్ తోటకూర, రెడ్ తోటకూర 2 వచ్చింది. ఇంకా బచ్చల ఆకుంది, పొన్నగంటి ఆకుంది, పాలకూర ఉంది. ఇంకా అవేమీ కట్ చేయట్లేదు అనమాట నేను. సో రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర కోస్తున్నాను, అండ్ కొయ్య కూర, ఈ 3 కలిపి కోస్తున్నాను అనమాట. సో ఈ 3 అయితే ఇంతైతే కోసానండి. చాలా కోసాను, చాలా ఉంది. మీకు ఎలా కనపడుతుందో కానీ. సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ ఒక దోసకాయ అయితే ఉంది, ఇది ఇంకా పండలేదు. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి పపాయ ఇప్పుడే పండుతున్నాయండి, లైట్ ఎల్లోకి వచ్చింది. ఇంకా కొంచెం వెయిట్ చేద్దాము, పండిద్ది అనమాట. నెక్స్ట్ హార్వెస్ట్లో తీసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.